అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న ఈరోజు కొంతమంది సేవకులు కూడా సంఘాన్ని దేనికి వాడుకుంటున్నారంటే డబ్బు కోసమో, ధనలాభం కోసమో, హోదా కోసమో, గొప్పలు చెప్పుకోవడానికో. చాలా తప్పండి అది. సేవకులు కొంతమంది తప్పుగా వినియోగించుకోవడానికి, తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఈరోజు సేవ చేస్తున్న సేవకులు కూడా ఉన్నారు. లేరంటలేదండి. అందరూ కరెక్ట్గా ఉండి ఉంటే క్రైస్తవం ఈ రోజును ప్రపంచ నలుమూలలా ఉన్న అందరికీ మారిపోతుంది ఇప్పటికి. నేను చెప్తున్నాను. ఎందుకని ఇంకా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి తెలిసి కొంతమందిని బట్టి. దేవుడు అలాంటి వారిని వదలడం. దేవుడు అంటే భయం లేదు. ఏం చేస్తున్నాడండి దేవుడు భయపడకపోతే అని అనుకుంటున్నారండి. జాగ్రత్త. దేవునికి భయపడే వారిని దేవుడు వదిలేస్తున్నాడు అనుకుంటున్నారేమో మీరు. దేవుడికి భయపడని వారిని దేవుడు